హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 8 kgs ఆఫ్ లడ్డూని సరైన కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మనం ఇప్పుడు చేసేది మల్టీ కలర్ లడ్డు. దీనిలో మనం 3 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. దానికోసం ముందుగా శనగపిండి అయితే తీసుకుని 3 పార్ట్స్ కింద అయితే వడగొట్టుకోవాలి. ఫస్ట్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగా తీసుకుని వితౌట్ కలర్ అయితే యూజ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుని వేడైన తర్వాత బూందీ జార్లో అవన్నీ కూడా మెత్తగా వచ్చేలాగా తీసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం 4.5 kgల షుగర్కి 2.5 kgల శనగపిండి అయితే పడుతుంది. వేరే ప్యాన్లో స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకుని దానిలో పంచదార అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే ఏమీ కొలత కాదు, ఓన్లీ పంచదార మునిగేలాగా పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ముదురుపాకం వచ్చే వరకు అయితే పక్కనే ఉండి తిప్పుతూ ఉండాలి. దానిలోనే కొద్దిగా పచ్చికర్పూరం బాగా నలగొట్టి అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలా పంచదార ముదురుపాకం వచ్చే వరకు కూడాను మనం దగ్గరుండి తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుని చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే పాకం అయిపోయాక పక్కనే వేసిన మన బూందీని కూడా అందులో అయితే వేసేసుకోవాలి. మొత్తం కూడాను పూర్తిగా కూడా వేసేసిన తర్వాత కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. జాగ్రత్తగా అడుగంటకుండా అయితే అక్కడే ఉండి తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ దాన్ని పొయ్యి మీద నుంచి పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే దానిని చల్లారబెట్టుకోవాలి. దీనిని అయితే వినాయకుల వారి కోసం లడ్డు అయితే చేపిస్తున్నాం అన్నమాట. దీనిలో మనం ఇందాకే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అవన్నీ సగం ఇందులో అయితే వేసేయాలి. అవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. చల్లారదాకా అయితే పక్కన ఉంచాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక కొత్త క్లాత్ మీద ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుని మనం ఇందాక సగం ఉంచిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా క్లాత్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం కూడాను ఇక్కడ 2 అయితే లడ్డూలు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ 2 క్లాత్స్లో కూడా అలా వేసేసిన తర్వాత ఇందాక చల్లారబెట్టుకున్న బూందీని ఈ క్లాత్లో అయితే వేసేసి ఒక తాడు కానీ ఏదైనా కట్టుకుని రౌండ్ షేప్ వచ్చేదాకా కూడాను అలాగ ప్రిపేర్ చేస్తూ అయితే ఉండాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు చూసుకుని ఒక రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ప్రాసెస్ అయితే మొత్తం ఇదే. మనం ఇంట్లో చిన్న చిన్న లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము కూడా వినాయకుల వారికి ప్రసాదం కింద ఇలాంటి లడ్డూలే ప్రసాదంగా పెట్టాము. ఇలా మల్టీ కలర్ కాకుండా ఒక కలర్తో కూడా ఇలా మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ మరియు క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.